హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష కారంగుల. ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఏంటంటే వెజిటబుల్ బిర్యానీ అనమాట. సో చాలా వేడిగా ఉంది. సో అంత వేడిగా ఎలా తింటారో వీడియోస్లో తెలీదు, నేను ట్రై చేశాను అనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దామంటే చాలా వేడిగా ఉంది. చాలా సూపర్గా వచ్చేసింది టేస్ట్ మాత్రం. వెజిటబుల్ బిర్యానీ మీరు కనుక చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ చూద్దాం మనము. సో ట్రై చేయండి మీరు కూడా. సో మన ఇష్టం అనమాట వెజిటబుల్స్. సో కాలీఫ్లవర్, బఠానీ, క్యారెట్, బీట్రూట్, బీన్స్, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, టమాటో. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా వెజిటబుల్స్. తర్వాత ఆనియన్స్ అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకోవాలి. సో ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను నేను. సో ఫస్ట్ బౌల్లో మనం బీన్స్, కాలీఫ్లవర్, మనం ఏమైతే వెజిటబుల్స్ కట్ చేసుకున్నామో అవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి అనమాట. సో బీన్స్, బఠానీ, కాలీఫ్లవర్, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్. సో చాలా కలర్ఫుల్గా ఎమ్మిగా కనిపిస్తుంది నాకైతే. సో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఒకేలాగా ఒకటేలాగా కర్రీస్ డిఫరెంట్గా అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి మీరు వీకెండ్స్లో ట్రై చేసి ఇవ్వండి. పిల్లలు తప్పకుండా చాలా ఇంట్రెస్ట్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. సో వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది. సో నాకు కూడా కొంచెం డిఫరెంట్గా ఈ మధ్యలో ఎప్పటికీ రిపీట్ అయిపోతుంది. సో ఇలా డిఫరెంట్గా వెజిటబుల్ బిర్యానీ ట్రై చేద్దాం ఒకసారి అని ట్రై చేసాము. సో ఈ కాలీఫ్లవర్, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, తర్వాత బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు అనమాట. సో ఆ తర్వాత ఇది హోల్ గరం మసాలా అనమాట. సో మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి. ఆ తర్వాత మనకి బిర్యానీ మసాలా వేసాను. ఆ తర్వాత ఇదంతా వచ్చేసి మనం విడిగా ఉండే మసాలా అనమాట. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మీ స్పైస్ ఎక్కువనే తింటాం అందుకే కారం ఎక్కువ అయిపోయింది. ఆ తర్వాత కర్డ్ అనమాట. ఆ తర్వాత మిక్స్ చేసుకొని కొత్తిమీర, మెంతి, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఆ తర్వాత లెమన్, ఓన్లీ మేము 1 లెమన్ మాత్రమే యాడ్ చేసాము అనమాట. ఆ తర్వాత మనం ఇది పక్కన పెట్టేసేయాలి, క్యాప్ పెట్టేసి ఒక ½ అన్ అవర్. ఆ తర్వాత దీంట్లో రైస్లో నార్మల్ మనం లైట్ ఫ్రై రైస్ వేసుకోవాలి. అది బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఈ కర్రీ మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దానిపైన, పక్కన పెట్టుకున్నాం కదా దానిపైన. ఆ తర్వాత రైస్ చూడండి ఆల్మోస్ట్ మనకి 75% బాయిల్డ్ అయిపోయింది అనమాట. సో వాటర్ లేకుండా మనం ఆ రైస్ అనేది మనం ఈ కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మనం కొంచెం స్టవ్ పైన బాయిల్డ్ చేసాం, ఎందుకంటే కాలీఫ్లవర్ మనకు బాయిల్డ్ అవ్వదు కాబట్టి. సో అది అయిన తర్వాత ఈ రైస్ కూడా ఏంటంటే వాటర్ మనకి దాంట్లో యాడ్ అవ్వకుండా నీట్గా వాటర్ వడగట్టేసి రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి లాస్ట్లో. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో గీ యాడ్ చేస్తున్నాను. సో చాలా సూపర్గా ఎమ్మిగా టేస్ట్ వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మాకైతే చాలా టేస్ట్ సూపర్గా బిర్యానీ ఫ్లేవర్ అలా వచ్చేసింది అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి మనం తినాల్సిన అవసరం లేదు. బయట ఫుడ్ తినకండి, మన హెల్త్ కూడా మంచిది కాదు. మనమే ఇంట్లోనే ఏది తినాలనిపిస్తే అది చేసుకొని తింటే చాలా హ్యాపీ కదా, ఫ్యామిలీ మొత్తం తినేస్తాము. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా ఎమ్మీగా, ఎంత టెంప్టింగ్గా ఉందో. ఆనియన్స్, లెమన్స్ నేను గార్నిష్ చేసి పెట్టాను. దీంట్లో మనకు రైతాతో తినొచ్చు, ఏదైనా సూప్ కూడా చేసుకొని తినొచ్చు. మేమైతే కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను కర్డ్తో మేము తినేసాము అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.